హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మామంటూరు ట్రిప్ పోతున్నాము. అక్కడ మేము ఫుల్గా ఎంజాయ్ చేయాలని వెళ్తాం. నేను మా బుడ్డు ఇద్దరం పోతున్నాము. ఒకసారి మా బుడ్డోని చూడండి. రే సాత్విక్ లేనా పైకి, సాత్విక్ పైకి లేయి. కొద్దిసేపట్లో ఇంకా స్టార్ట్ అవుతాము. లెట్స్ గో. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. Pies descalzos on the ground. Latido fuerte, boom, boom, boom. Take me higher, feel the zoom. Oh yeah. Break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual. అది మొత్తానికైతే మామండూరు చేరుకున్నాము. ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం చూడండి. ఇదిగేనండి బోర్డు వచ్చేసి మామండూరు బోర్డు ఇదే. ఇక్కడ నేను పార్కింగ్ చేసేటప్పుడు అక్కడ కోతి మాత్రం బాగా హ్యాపీ కూర్చొని తింటా ఉంది. నన్ను పలకరించింది, హాయ్ బ్రో అనింది. నేను కూడా మంది ఒకే జాతి కదా, హాయ్ బ్రో అని పలకరించి వాడిని నాతో మాట్లాడలే. నేను ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ ఇయర్కి చాలా మారిపోయినా నువ్వు అని నాతో మాట్లాడలేదు అనేసి నేను ఫోన్ తీసుకొని వేరే వాళ్ళకి ఫోన్ చేస్తున్నా. అరే మన మంకీ బాయ్ ఏడు ఉన్నాడు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. తర్వాత మా సేల్స్ రిప్రజెంటేటివ్ వాళ్ళు అనేసి ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడ భోజనాలు చేసుకొని మా పెద్దోడు నేను అందరం వెళ్తూ ఉన్నాము. అదొకండి ఇదే ఈ లైన్ వచ్చేసి బావికాడ లైన్, ఇక్కడ నుంచి వెళ్ళాలి. అసలు ఆ రోజు అయితే మాత్రం జనాలు బీభత్సంగా వచ్చారు. ఎందుకు వచ్చారో తెలియదు కానీ ఐ థింక్ ఆల్రెడీ ఆదివారము శనివారము ఆ వీకెండ్స్ కాబట్టి బీభత్సంగా వచ్చినట్టున్నారు జనాలు. అందరూ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళే ఉన్నారు. ఇది ఇక్కడ నేను ఇప్పుడే భోజనాలు తిన్నాము, మీరు కూడా తినేసిరండి. కానీ నడవాలంటే మీరు ఎప్పుడు బాధగా నడవకూడదు, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ నడిస్తేనే ఈ దూరం అనేది కనపడదు. ఎందుకంటే అక్కడికి మనకు దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడవాలంటారు. అదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి, ఎలా నడవాలో మిమ్మల్ని చూడండి అనేసి. మీకు తెలియదు, నేను చెప్తాను అని చెప్తున్నాను. ఒకసారి చూడండి. అలా సరదాగా నడుచుకుంటూ పోతూ ఉండాలా. అలా ముందు వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళేవాళ్ళు, ఎదురుగా వచ్చే వాళ్ళందరూ రిటర్న్ వచ్చేవాళ్ళు. ఏదైనా కానీ ఇక్కడికి రావాలి అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈ పచ్చదనాన్ని జనాలతోనే వస్తేనే మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వస్తేనే. సింగిల్గా వచ్చామంటే బీభత్సమైన బోర్ కొడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఫుడ్ కానీ తెచ్చుకొని అక్కడ తినడానికి చెట్ల కింద కూర్చొని తినడానికి హ్యాపీగా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ వీళ్ళైతే ఇంట్లో చెప్పకుండా వచ్చారంట హాస్టల్ పిల్లలు. వాళ్ళ అమ్మ వాళ్ళు మమ్మల్ని వీడియోలో పెట్టొద్దండి, ఎవరైనా చూస్తే బాగుండదు, మా ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని తిడతారా అని చెప్పేసి పరిగెడుతున్నారు.
అంటున్నారు, పరిగెడుతున్నారు, మళ్ళీ మా వైపు చూస్తున్నారు, ఎనికి చూస్తారు. ఎందుకంటే ఇదో ఈ దారిలో మాత్రం పోకండి. ఇట్లా అడ్డదారులు చాలా వస్తాయి, అడ్డదారులలో మాత్రం పోకండి. పోతే జాగ్రత్త. ఏంటంటే అక్కడ మామూలుగా ఏదైనా పాములు పుట్టలు తెలిసి తెలియని ఏదన్నా జరిగినా కానీ ఇబ్బంది కదా, అందుకని పోకండి. చూడండి, ఇదో వెయిట్ చేస్తున్నారు చూడు, మేము వీడియో తీస్తున్నాం అని చెప్పి మా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత అక్కడ నుంచి వెళ్ళగానే మనకు చిన్న ఒక అడ్డదలో కాలువల అదే ఏర్ లాంటిది ఒకటి వస్తుంది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మామూలుగా మనం బయట ఉన్నాము, పైన ఉన్న మనం ఏదైతే మెయిన్ దానికి వెళ్తున్నామో ఆ దాంట్లోంచి ఈ నీళ్ళు వస్తుంటాయి. ఇది చిన్న కాలువ, చిన్న ఏర్ లాంటిది. ఈ ఏర్లోకి వెళ్తే ఈ ఏర్ దాటుకొని వెళ్ళాలి మనం. దాటుకొని వెళ్ళిన తర్వాత మనకు పెద్ద ఏర్ వస్తుంది. నేను ఎప్పుడెప్పుడు నాకు ఒక ఫ్రెండ్ కనపడ్డాడు ఇక్కడ. ఇదిగోండి, నా పాత ఫ్రెండ్, మనకు తెలిసిన అతను తిరుపతిలో ఏదో హాస్పిటల్లో పనిచేస్తాడు. అది నా పాత ఫ్రెండ్ అని పరిచయం చేస్తున్నా. నిజంగానే గ్రేట్ కదా అసలు. అలాంటి టైంలో కలవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తర్వాత బాయ్ అని చెప్పాడు. ఆ తర్వాత నేను మా బుడ్డోని, మా రెండోవాడిని, మూడో పెద్దోడిని అందరిని తీసుకొని ఈ ఏరు దాటించడానికి నాకు దాంట్లో పడ్డాను బ్రో. నిజం చెప్పాలి బ్రో, పిల్లల్ని వేసుకొని పోతే మీకు ఏమర్థమవుతుంది బ్రో. చూడండి, అదిగో నాయలు రావట్లే ఆ నీళ్ళలోంచి. నేనేం వీడియోలు తీస్తున్నా, వాళ్ళు రావట్లే. లాస్ట్ కెమెరా పక్కన పెట్టేసి వీళ్ళను పిలుచుకొని వెళ్తున్నా. ఇక్కడికి స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయితే ఇక్కడ చూడండి, చేతిలో చెప్పులు పట్టుకొని షూస్ పట్టుకొని అందరం బయలుదేరాము. ఇక్కడ వస్తున్న వాళ్ళు చూడ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఏం మాట్టుకుంటారు, జనాలు బీవచ్చంగా ఉండరు. ఇక అడ్డం ఎందుకు వేసినారంటే అటువైపు వెళ్ళకండి, ఇటువైపు దారి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు జస్ట్ కర్ర వేశారు. ఎందుకంటే అక్కడ గీడలు కట్టడానికి ఆప్షన్ లేదు కాబట్టి, అవసరం లేదు కదా, మనకు తెలుసు కదా మనకు దారి ఎటో అనేసి. ఎందుకంటే జనాలు అందరూ వెళ్తుంటారు కాబట్టి మనకు తెలుసు, లేదంటే మనకు తెలియదు ముందు. ఇక్కడ బ్యాంబో ట్రీస్ చూడండి, బ్యాంబో ట్రీస్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం మామూలుగా బ్యాంబో చికెన్ అంటాం కదా, బ్యాంబో చికెన్ అనేది ఇలాంటి ట్రీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ట్రీస్ నుంచి తీసుకొస్తారు అని చెప్తున్నా. అది జస్ట్ చూపిద్దామని. దారిలో మళ్ళీ మనకు పుట్ట కనపడింది చూడు, చెప్పాను ఇంతకుముందు పుట్ట అనేది ఉంటాయి. ఇందులో ఏదైనా పాము తేలు పురుగు పుట్ర అన్నీ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ చూస్తే దగ్గరలో చిన్న వంతెన ఉండదు. ఎందుకంటే ఆ కాలువ కొంచెం దిగితే అది కూరుకుపోయేలాగా ఉండడం వల్ల అక్కడ చిన్న వంతెన వేశారు. ఆ వంతెనలో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. నిదానంగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఈసారి మీరు వెళ్తే అది చూసుకొని వెళ్ళండి. ఇదో లాస్ట్కి మా బుడ్డోడు ఇంకా పైకి ఎక్కాడు. చెప్పాగా నడుస్తా డాడీ అని చెప్పాడు, కానీ నడవలే. మొత్తానికి నా పైకి ఎక్కాడు. భుజాల పై నుంచి దిగలేదు అసలు, తెలిసేవాడు. ఈ దారి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు బ్యాంబో ట్రీస్ మధ్యలో అడవిలో వెళ్తుంటే అసలు మామూలుగా ఎంజాయ్మెంట్ లేదు తెలుసా. అసలు చూడు, ఆ చెట్టుకి ఆకులు లేవు, కానీ చెట్టు మొదలు మాత్రం పచ్చకుంది. అందుకని అది ధీమని చెప్పాను మా కెమెరామ్యాన్ని. అసలు వెళ్తా అంటే హ్యాపీగా చూడు, మధ్యలో అప్పుడప్పుడు జనాలు ఎదురుపోతుంటే, స్టూడెంట్స్ అందరూ వస్తుంటే, మా ఆంటీలు, అంకుల్స్, తాతలు, అవ్వలు, చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తూ వాటర్లో నిలబడి ఏదో వడమ్మ బంటే అనుకుంటే అతను వస్తుంటే ఎదురుగా వచ్చే వాళ్ళందరూ పిల్లలు, ఆడపిల్లలు అయితే అంత దూరంలో చూడు రీల్స్ చేసుకుంటూ వస్తున్నారు. ముందర అదో పరిగెత్తాడు రీల్ పిల్లనాయలు. ఇంకా దగ్గరికి వచ్చాయని చెప్పేసి పరిగెత్తాడే. మా చిన్న కూడా మొత్తానికి దింపేసిన, వాడు పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. చిన్నగా పడతావురా రే అనుకుంటా. ఆ చలికి తట్టుకోలేక, చలి అయితే మాత్రం బీవచ్చంగా ఉంది. ఆ చలికి తట్టుకోలేక చలిమంటలన్నీ వేసుకొని ఇక్కడ చలిగా అమ్ముకుంటున్నారు. అయితే చాలా వరకు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు బ్రో, రీల్ చేస్తున్నాం అనేసి, వీడియో బ్లాగ్ చేస్తున్నాం అనేసి. ఇదో ఇక్కడ కాలేజ్ పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మేము వీడియో తీస్తున్నాం అని చెప్పేసి. వాళ్ళు తగ్గలేదనుకో, మా కెమెరామ్యాన్ వణుకుతూ తీస్తుంది వీడియో. ఏమంటే మా కెమెరామ్యాన్కి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎక్స్పీరియన్స్ ఉంటే బాగా తీసేది. ఇదిగోండి మొత్తానికి దగ్గరికి వచ్చేస్తున్నాము, వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేస్తున్నాము. ఇంత వీడియో ఎందుకు పెట్టావురా బాబు అంటారు. ఏదో నాకు పెట్టాలనిపించింది, పెట్టాను. దయచేసి అందరూ వాచ్ చేయండి. ఎందుకంటే ఇంత వీడియో పెడితే మీకు దారిలో ఏమున్నాయి అనేసి తెలుస్తుందనే ఉద్దేశంతో పెట్టాను. చాలా వరకు చాలా వీడియోలు వచ్చి ఉంటాయి అందరికీ, కానీ మనం ఏదో మన వంతు ప్రయత్నం చేయాలి కదా అని చేస్తున్నాము. ఇప్పుడే కొంచెం నేను వెళ్ళింది లాస్ట్ వీక్ వెళ్ళాను. లాస్ట్ వీక్ వెళ్తే ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి లాస్ట్ వీక్ అంటే క్యాలిక్యులేషన్ వేసుకోండి. ఇక్కడ రెండు స్నాక్స్ అన్ని తెచ్చుకొని ఎంత బాగా తింటున్నారు వాళ్ళు. మనం కూడా తెచ్చుకోవాలి బ్రో, నిజంగా అప్పుడప్పుడు బాగుంటుంది బ్రో. వెళ్తే చూడ్డానికి పోతే బాగుంటుంది. అక్కడ ఆడడానికి బాగుంటుంది. అసలు వాటర్లో దిగి ఎలా సరదాగా
మనం ఈదుతూ పోతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. అప్పుడప్పుడు లైఫ్లో ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలి బ్రో. చేయకపోతే లైఫ్కు వాల్యూ ఉండదు. ఎప్పుడు పోతాను చెప్పు, మళ్ళీ వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ పోతామా ఏమన్నా? మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. తర్వాత కథ తర్వాత చూద్దాం అనేసి ఈ రీల్స్ మన వల్ల వాటర్లో రీల్సే, బయట రీల్సే, అన్నీ రీల్స్ అదో చూడండి రూల్స్. అసలు మామూలుగా లేరుగా, కలర్ఫుల్గా ఉన్నారు. అమ్మాయిలు అయితే మరీ ఎంకరేజ్ చేసేస్తున్నారు, అన్న మా ఫోటోలు తీసుకో, మా వీడియోలు తీసుకో అని. మనమే పెద్ద సెలబ్రిటీలం కాదు కదా అనేసి మనం కూడా తీయలే. కానీ ఈ వీడియోకి మాత్రం చాలా వరకు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. వీళ్ళందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ అందరూ కలిపి పిల్లలందరూ ఆడుకుంటుంటే వాళ్ళు బయట మాత్రం నించున్నారు. కొద్ది రోజులు పోతే నీళ్లు తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దయచేసి అందరూ వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఫ్యామిలీతో వెళ్ళండి, సింగిల్గా ఒంటరిగా మాత్రం, అమ్మాయిలు ముఖ్యంగా ఒంటరిగా మాత్రం వెళ్ళకండి. ఏదైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరితో కానీ వెళ్ళండి. మొత్తానికి స్నానం అయిపోయింది, తిరిగి వస్తున్నాము చూడండి. వెనకాల అబ్బాయి వీడియో తీస్తున్నాడు అంటున్నాడు. అది మ్యాటర్ బ్రో. మొత్తానికి మామండూరు ట్రిప్పు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వాటర్లో మునిగేసి తిరిగేసి వస్తున్నాం. అంది విషయము. మీరేంటి వెళ్ళాలనుకుంటే అక్కడ స్టే చేయాలనుకున్న రూమ్స్ ఉన్నాయి, అకామిడేషన్ ఉంది. ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేయాలంటే ముందే వాళ్ళకి చెప్తే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పార్కింగ్ ప్లేస్కి ఇబ్బంది లేదు. మీరు ఏమైనా ఫుడ్ అంది ఎత్తుకొని వెళ్తే హ్యాపీగా తినడానికి ఇక్కడ చూడు చెట్లు అన్నీ ఉన్నాయి కూర్చొని. దయచేసి ఎవరైనా కానీ ఓన్లీ అమ్మాయిలు కానీ వెళ్ళొద్దండి. ఎందుకంటే అడవి ప్రాంతం కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా మీరు సెక్యూరిటీగా పెట్టుకొని వెళ్ళండి. అలా అని ఏం ప్రాబ్లం లేదు అక్కడ. కానీ జరగరాంది ఏమైనా జరిగితే అనే ఒక విషయం కోసమే చెప్తున్నాను, అంతమించి వేరే ఏం లేదు. ఎందుకంటే జనాలు ఎప్పుడు ఉంటారు, ప్రాబ్లం ఏమి ఉండదు. లేదంటే వాటర్ లేకపోతే క్లోజ్ చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. అంటే మనం ఎప్పుడు ఏం ఊహించలేం కదా, దాని గురించి చెప్తున్నా అంతే. కానీ చాలా బాగుంది ప్లేస్, ఒకసారి చూడాలి అందరూ. దయచేసి తిరుపతి ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూడొచ్చు, బాగా హ్యాపీగా ఉంది కదా. ఎప్పుడు మనం ఇంట్లోనే కూర్చొని ఇదే సమస్యలు ఇదే బాధ వెళ్తే అలా సరదాగా బయటకు వెళ్తే మైండ్ రిలీఫ్ అవుతుంది. ఇదిగో అప్పుడు మేము వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్నారు. ఈ రీల్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టిన వాళ్ళని అడిగి, ఐకానిక్ అశోక్ అనే నా ఇన్స్టాగ్రామ్ పేజు. సరేనా, అందరికీ హాయ్, బాయ్. కంప్లీట్ అయిపోయింది మా ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్.